అకారణ భయాలు వ్యక్తుల్ని వేధించడం మనం చూస్తూ ఉంటాం. ఏ కారణం లేకుండానే భయపడటం, ఆందోళన చెందటం, కంగారు పడటం, ముందు వెనకలాడడం, శంక, అనుమానం, సందేహం ఇటువంటి వాటితో చాలామంది బాధపడుతూ ఉండటం మనం సమాజంలో చూస్తూ ఉండొచ్చు. అయితే ఏమిటి అకారణ భయాలకి కారణాలు అని ఆలోచించినట్లయితే, ఒకసారి మన మానసిక సమస్యలు అనేవి మనం ఉన్నట్లయితే వాటికి సంబంధించి మనము బాల్యంలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి సమాధానం దొరుకుతుంది. అయితే బాల్యంలో ఎటువంటి క్రమశిక్షణ అంటే అతి క్రమశిక్షణ ఏమన్నా తీసుకున్నారా తల్లిదండ్రులు? వాళ్ళ విసుగుకి ఏమన్నా పిల్లలు గురయ్యారా? వాళ్ళ చికాకులకి ఏమన్నా గురయ్యారా? నిత్యం సాధిస్తూ, ఈసడిస్తూ, తిడుతూ, ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికి విమర్శిస్తూ, వెక్కిరిస్తూ ఇటువంటి వాతావరణం ఉన్న కుటుంబంలో ఉన్నట్లయితే ఈ అకారణ భయాలకి మూల కారణంగా మనం చెప్పొచ్చు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు తప్పనిసరిగా ఈ అకారణ భయానికి, దానికి ముందుండే భయానికి గురవడం అనేది సహజం. అంచేత అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు తప్పనిసరిగా ఒక అకారణ భయానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే భయమే ముందు మొదలవుతుంది. ఏ పని చేస్తే ఏమవుతుందో, ఏ పని చేస్తే తప్పు చేస్తానేమో, ఇటువంటి స్వీయ అనుమానాలు, శంకలు, భయాలతోటి, సందేహాలతోటి, సందిగ్ధాలతోటి వ్యక్తులు ఏమీ చేయలేని చేష్టలిగిన వ్యక్తులుగా మారడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, ఇంకోళ్ళ నిర్ణయాన్ని కూడా అంగీకరించలేని పరిస్థితి. అది అంగీకరిస్తే ఏమవుతుందో అనే ఒక భయాల్లో పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే బాల్యంలో ఏర్పడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, శిక్షణ ఏదైతే ఉందో అది జీవితకాలం కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యక్తి తనంతట తాను స్వయంగా పడుతున్న బాధని గుర్తించి దాన్ని తొలగించుకునే ప్రయత్నం అంటూ చేయకపోతే ఆ బాధలు అలాగే జీవితాంతం కొనసాగే అవకాశం ఉంది. మరొక ప్రమాదం ఏమిటంటే తర్వాత వాళ్ళ సంతానానికి కూడా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఏదైనా మానసిక సమస్య నుంచి బాధపడుతున్నట్లయితే ఉదాహరణకి ఈరోజు చెప్పుకుంటున్నటువంటి అకారణ భయాలు అనే విషయాన్ని మనం చూసినట్లయితే వాటిని తప్పనిసరిగా మూలాల్లోకి వెళ్ళి తొలగించుకు తీరాల్సి ఉంటుంది. అలా తొలగించుకునే పక్షంలో అది వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఉందనే విషయాన్ని మనం గ్రహించి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసి తీరాలి.